బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ తమకు లేదని, ఆ అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారెంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీన డ్రామాలు ఆడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వీళ్ళు వాళ్ళు కుమ్మకేరు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ, అది నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటాం, మాకేమవసరం? కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తుంది? మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం లేదా మాకు ప్రభుత్వం వస్తుందా? ముఖ్యమంత్రి మాకు అవసరం, అది మాకు అవసరం చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మళ్ళీ గాడికే పోతాడు, తిరిగి గుడికి పోతాడు. మరి బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం, అది అవినీతి పార్టీ. వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా? వాళ్ళకి పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే ఆ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం.